దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభు యేసుక్రీస్తు నామంలో యేసయ్య మినిస్ట్రీస్ జూమ్ మీటింగ్లో పాల్గొన్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనలను మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక. 2024 సంవత్సరం యొక్క 11 నెలలు మనల్ని కాపాడిన దేవుడు 12వ నెలలో ప్రవేశపెట్టాడు. ఈ మాసం రాగానే ప్రజలందరి హృదయాల్లో ఒక సంతోషం. లోకరక్షకుడైన యేసు ప్రభు ఈ లోకానికి నరావతారిగా వచ్చిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సంబరాలు జరుపుకుంటూ ఉండగా, మన హృదయంలో మన ప్రభువు జన్మించినాడా, మన హృదయంలో మన ప్రభు ఉన్నాడా, మనము క్రీస్తు కొరకు ప్రకాశిస్తున్నామా, నక్షత్రాల్లాగా వెలుగుతున్నామా, మనము గొల్లల్లాగా ప్రచురపరుస్తున్నామా ప్రభువును, ఈ విషయాలన్నీ మనము పరిశీలించుకోవాల్సిన వారమైంటున్నాము. దేవుడు మనల్ని ఈ సంవత్సరము ఆరంభంలో ఉన్నవారు ఎంతోమంది ఈ లోకయాత్ర ముగించుండొచ్చు, కానీ మనం ఇంకనూ సజీవంగా ఉన్నందుకు ఏమిచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలము, ఏమి తీసుకుని వచ్చి జీవం గల దేవుడినైనా యేసు ప్రభువును మనం దర్శించగలము. వేలాది నదులంత విస్తారమైన తైలము కానీ 1000 కొండల మీద పశువులను కానీ ప్రభు అడగడం లేదు. మన ప్రథమ సంతానమును కానీ మన జ్యేష్ఠ పుత్రులను కానీ ప్రభు అడగడం లేదు. కనుక దేవునికి స్తోత్రములు. దేవుడు కోరిన విధంగా కృతజ్ఞత హృదయం కలిగిన వారమై, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా ప్రవర్తించటయు కనికరమును ప్రేమించటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటయు ఇంతే కదా నీ దేవుడు అడుగుతున్నాడు. మన దేవుడు మనల్ని అడిగిందేదో ఇంతనే కదా, ఏమి కోటి రూపాయలు తెమ్మనలేదు, లేకపోతే కిలోలు బంగారం కూడా తెచ్చి ఇమ్మనలేదు. దేవుడు మనల్ని కాపాడినందుకు కృతజ్ఞతగా విరిగి నలిగిన హృదయంతో ఉత్తమమైన దాన్ని అనుసరిస్తూ జీవించమని ప్రభు కోరినాడు. కనుక కోరిన విధంగానే మనం జీవించడానికి దేవుడు తన కృప మెండుగా మనందరికీ దయచేయనుగాక. దేవుని బిడ్డలారా, మనం ఈ 2024 సంవత్సరం అంతా కూడా మన యొక్క సాక్ష్య జీవితము దేవుని దృష్టిలో ఎలాగుంది, మనుషులందరి దృష్టిలో ఎలాగుంది, మన మట్టుకు మనము ఎలాగ ఫీల్ అవుతూ ఉన్నాము, మన సాక్ష్యం మనకు సాటిస్ఫాక్షన్గా ఉందా అనే విషయాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. గతించిన వారం కూడా మనము క్రిస్మస్ సందర్భంగా జకర్యా ఎలిజబెతులు వారిద్దరూ దేవుని యొక్క సకల విధమైన ఆజ్ఞలను అనుసరించి దేవుని కొరకు ఆ ఇద్దరు జీవించారని, పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉన్నారని, ప్రభువును స్తుతించారని ఈ విధంగా గతించిన వారం మనం ధ్యానించుకున్నాం. ఈ వారము మరొక వ్యక్తి గురించి మనం ధ్యానించుకుందామండి. అదే ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు అనేదే టాపిక్. ఇంకా గనుక ఈరోజు ధ్యానం కొరకు లూకా సువార్త 2వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుతున్నాను, 21 నుండి చదువుతున్నానండి. ఆ శిశువునకు అనగా యేసు ప్రభువుకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు అనే మాట రాయబడింది. ఇశ్రాయేలీల్లో మరి ఎవరు జన్మించినా కూడా 8వ దినమున ప్రభు సన్నిధికి తీసుకొని వెళ్ళి ప్రభువుకు ప్రతిష్ఠించి సున్నతి చేయించి ఆ విధంగా ప్రభువుకు మొక్కుబడి, ప్రభువా గాఢాంధకారమైన స్థితిలో కాపాడి ఈ చక్కని గర్భఫలం ఇచ్చావని దేవునికి స్తుతి చెల్లించి రావడానికి ఆ 8వ రోజు ఏర్పాటు చేసుకుంటారండి. మీరు కావాలంటే మొదటి అధ్యాయం లూకా సువార్తలో కూడా యోహాను పుట్టినప్పుడు ఆయన గురించి కూడా రాయబడి ఉంది. 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి, అంటే ఆ శిశువు అంటే యోహానుకు 8వ దినమున సున్నతి చేయడానికి వచ్చారు. అలాగే ఇప్పుడు మనం చదువుకున్న లూకా సువార్త 2వ అధ్యాయం 21వ వచనం, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన అనగా యేసు ప్రభువుని గురించి తల్లి అయిన మరియా మరి యోసేపులు ఆ శిశువును 8వ దినమున మందిరానికి తీసుకొని వచ్చారు, నామకరణం చేశారు. యోహాను కూడా 8వ దినమున నామకరణం చేసి యోహాను అనే పేరు జకర్యా అనే పేరు పెట్టబోతుండగా
తల్లి అలాగ వద్దు, వానికి యోహానను పేరు పెట్టవలనని చెప్పాను. ఎందుకంటే ఎలిజబెత్కు గర్భంతో ఉన్నప్పుడు దేవదూత చెప్పింది, నీకు కూడా ఒక కుమారుడు పుడుతున్నాడు, ప్రభు అయిన యేసుకు ముందు 6 నెలల ముందు ఈ లోకానికి వచ్చి ప్రభు మార్గాన్ని సరళం చేసి ప్రభువుని గురించి ప్రకటిస్తాడు అని యోహాను గురించి ప్రవచనం చెప్పబడింది. యోహానుకు కూడా తల్లి అయిన ఎలిజబెత్ గర్భంతో ఉన్నప్పుడే ఆ పేరును ఇవ్వడం జరిగింది దేవదూతలు వచ్చి. అలాగే యేసు ప్రభు గురించి కూడా ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు ఆయనకు పెట్టిరి. అంటే ఈ 8వ దినమున ప్రతిష్ఠ చేయడము, మందిరానికి దేవడము, సున్నతి చేయడము, అలాగే పేరు పెట్టడము, ఇవన్నీ కూడా ఇశ్రాయేలీలకు అలవాటు అన్నట్టు. అంటే వాళ్ళు వారికి పుట్టిన గర్భఫలాన్ని ఆ విధంగా ప్రభు సన్నిధిలో ప్రతిష్ఠ చేసి నామకరణం చేసి దేవునికి బలి అర్పించేవారు అన్నట్టు. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువును సున్నతి చేయాల్సిన 8వ దినమున మందిరానికి తల్లి అయిన మరియా యోసేపును తీసుకొని వచ్చినట్టుగా వాక్య భాగంలో మనం చూడవచ్చు. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావుర పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేము తీసుకొని పోయింది. యేసు ప్రభువును యెరూషలేము మందిరానికి తీసుకొని వచ్చారండి. పుట్టిన 8వ రోజు యెరూషలేము నందు ఒక మనుషుడు ఉన్నాడు. ఆయన ఎవరంటే సుమేయోను. ఈరోజు మనం ధ్యానించేది సుమేయోను గురించండి. అయితే యెరూషలేము ఇది ఇశ్రాయేలీల పుణ్యక్షేత్రం అనొచ్చు, పవిత్ర స్థలం అనొచ్చు, ఆరాధించే స్థలం అనొచ్చు. ఇశ్రాయేలీలందరూ ఏటేటా పస్కా పండుగ కానీ లేదా శుద్ధీకరించుకోవడానికైనా తప్పకుండా యెరూషలేముకి వచ్చేదని గతంలోనే మనము ఎన్నోసార్లు ఆ యెరూషలేముకి వచ్చే సందర్భాన్ని గురించి ధ్యానించాం. మీరు ఒకవేళ దానికి ఆధారంగా వాక్యం చూడాలనుకుంటే ఇదే లూకా సువార్త 2వ అధ్యాయము 41వ వచనంలో పస్కా పండుగ అప్పుడు ఆయన ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువాడు అని యేసు ప్రభు గురించి లూకా సువార్త 2వ అధ్యాయం 41వ వచనంలో రాయబడింది. అలాగే మీకు యెరూషలేముకి వచ్చేది అనే దానికి మాత్రమే రెఫరెన్స్ చూపిస్తుందండి. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 11వ అధ్యాయం 55వ వచనంలో మరియు యూదులు పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక అనేకులు తమను తాము శుద్ధి చేసుకొనుటకై పస్కా రాకమునిపే పల్లెటూళ్ళలో నుండి యెరూషలేమునకు వచ్చిరి. అర్థమైంది కదండి. యెరూషలేముకు శుద్ధీకరించుకోవడానికి, యెరూషలేములో పస్కా పండుగ ఆచరించడానికి యెరూషలేముకు ఏటేటా తప్పకుండా వచ్చేదన్నట్టు. షాలోమ్ అనగా సమాధానము. సమాధాన పట్టణము ఏంటి అనంటే ప్రభువు నివసించడానికి, ప్రభువును ఆరాధించడానికి ఏర్పాటు చేయబడినటువంటి మందిరమే. దానికే షాలోమ్, యెరూషలేం అని పేరు. షాలోమ్ అనగా మరి సమాధాన పట్టణము, దేవుని సన్నిధి అని అర్థం అన్నట్టు. సరే, ఏది ఏమైనా యేసు ప్రభువును 8వ దినమున యెరూషలేం దేవాలయంకు తీసుకొని వచ్చినప్పుడు ప్రతిష్ఠ చేయడానికి, దేవునికి మొక్కుబడి చెల్లించుకోవడానికి, శుద్ధి చేయడానికి, సున్నతి చేయడానికి ఈ రీజన్స్తో యెరూషలేంకి వచ్చారు. యెరూషలేము నందు ఎవరున్నారంటే సుమేయోను ఒక మనుషుడు ఉండెను. దేవునికి స్తోత్రములు. సుమేయోను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు
మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచూ ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకును వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. యోసేపును ఆయన తల్లియు ఆయనను గురించి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేల్లో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోగునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. దేవుని బిడ్డ, ఇక్కడ యెరూషలేము దేవాలయం ఉంది. యేసు ప్రభువును తీసుకొని 8వ దినమున మరియా యోసేపులు దేవుని సన్నిధికి వచ్చారు. ఎందుకు అంటే సున్నతి చేయడానికి, పేరు పెట్టుకోవడానికి, మొక్కుబడి చెల్లించడానికి, మరి నామకరణం చేయడము అన్నీ అప్పుడే జరిగిపోవడానికి యెరూషలేముకి వచ్చారు. యెరూషలేముకి వచ్చినప్పుడు అక్కడ సుమయోనను ఒక మనుషుడు ఉండెను. దేవునికి స్తోత్రం. అతడు నీతిమంతుడు, భక్తిపరుడు అయ్యుండి ఇశ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు అనే మాట రాయబడింది. అంతేకాదు అతని మీద పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఎన్ని లక్షణాలు ఉన్నాయండి ఈ సుమయోనికు? నీతిమంతుడు 1, భక్తిపరుడు 2, ఇశ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు 3, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను 4. అంతేకాదు దేవదూత చెప్పిందంట, ఇదిగో నీవు క్రీస్తును చూడక మునుపు చనిపోవు అని సుమయోనుకు పరిశుద్ధాత్మ చేత దేవుడు బయలుపరిచిందంట. ఎందుకు క్రీస్తును చూసే వరకు మరణించవు నీవు అని ఎందుకు చెప్పబడ్డాడంటే అతడు ఇశ్రాయేలీల ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. ప్రభువా, ఇదిగో నాయన, మరి ఇశ్రాయేలీలకు ఆదరణ ఎక్కడ దొరుకుద్ది? ఇశ్రాయేలీలకు ప్రశాంతత ఎక్కడ దొరుకుద్ది? ఇశ్రాయేలీలకు నెమ్మది ఎక్కడ దొరుకుద్ది? నీ పోలికగా చేయబడ్డ మానవులు, నీ స్వజనులైన ఇశ్రాయేలీలు, వారి ఆదరణ ఎక్కడుంది ప్రభువా అని ఈ విధంగా కనిపెట్టేవాడు. సరే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కొందరి పేర్లు కొన్ని సందర్భాల్లో ప్రాచుర్యము ప్రకటించబడుతుంది. ఉదాహరణకి అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో సౌలు యెరూషలేము నుండి పత్రికలు తీసుకొని దమస్కుకు వస్తూ ఉన్నాడు. ఎందుకు? దమస్కులో ఉన్న యేసు ప్రభువుని వెంబడించే వారిని అందరినీ హింసించడానికి, పట్టుకొని లాక్కొని వెళ్ళడానికి. ఎందుకంటే ఆయన యెరూషలేములో కూడా అదే పని చేసిండు. సౌలు ఎందుకు అంత దుర్మార్గుడా? కాదు. సౌలు ఆయన ధర్మశాస్త్రంను నమ్మే వ్యక్తి. నేను పరిసయ్యుణ్ణి అని చెప్తాడు. సరే, సౌలు అనగానే కన్ఫ్యూజ్ కావద్దండి. ఇశ్రాయేలీలకు మొదటి రాజు సౌలు. అతడు కీషు కుమారుడు. అతడు భాగ్యవంతుడు. అతడు గార్ధపంలను వెతకడానికి వెళ్ళి సమూయేలు ప్రవక్త దగ్గరికి పోయినప్పుడు ఇశ్రాయేలీలకు మొదటి రాజుగా అభిషేకింపబడ్డ వ్యక్తి. ఆ సౌలు వేరు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్న ఈ సౌలు ఎవరు అంటే ఆయన క్రొత్త నిబంధనను అనగా యేసు ప్రభువును అంగీకరించే వ్యక్తి కాదు, ఆయన ధర్మశాస్త్రమును అంగీకరించే వ్యక్తి. అయితే ఆ సౌలు మరి దమస్కుకు వస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారిని హింసించడానికి. అప్పుడు దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడు, అనగా అననీయ అనే ఒక భక్తిపరుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, ఆ మనుషుడు యెరూషలేములోనే హింస కలిగించిండు, ఇంటింటది వచ్చి ఈడ్చుకొని వెళ్ళాడు అందరినీ. ఇప్పుడు దమస్కుకు కూడా వస్తుండు నాయన, దమస్కులో మమ్మల్ని అందరినీ కూడా హింసిస్తాడేమో, నీవు ఆయనతోటి మాట్లాడు, ఆయన రక్షించు, ఆయనకు మారుమనసు అని ప్రార్థన చేశాడేమో.
అందుకే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరు సౌలుల గురించి రాయబడిన ఉన్నా కూడా ఒక సౌలు ఇశ్రాయేలీలకు మొదటి రాజు, మరొక సౌలు క్రీస్తు నిమిత్తము నిష్ఠ కలిగి ధర్మశాస్త్రం నిమిత్తము నిష్ఠ కలిగిన వాడై. ధర్మశాస్త్రానికి క్రొత్త నిబంధనకు తేడా ఏంటంటే ధర్మశాస్త్రంలో పాపానికి బలులు అర్పించేవాడు ప్రాయశ్చిత్తం కొరకు. కానీ ఈ క్రొత్త నిబంధనలో యేసుప్రభు ఒక్కసారి మన కొరకు బలియాగం అయిపోయి బలులన్నిటినీ సమాప్తం చేశాడు కనుక యేసుప్రభువే మన కొరకు బలియాగం అయిపోయాడు, లోకరక్షకుడు నరావతారిగా దిగొచ్చాడు అని అర్థం. సరే, ఏది ఏమైనా ఈ సౌలుల గురించి విశదీకరించడానికి మాత్రమే నేను ఇదంతా చెప్పడం జరిగింది. సరే, ఏది ఏమైతేనేమి దేవుని బిడ్డలారా, ఈ సుమయోను భక్తిపరుడు, నీతిమంతుడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉంది. ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని పరిశుద్ధాత్మ ద్వారా అతనికి చెప్పబడింది. దేవుని బిడ్డ, ఒక వ్యక్తికి ఎన్ని మంచి లక్షణాలు ఉండాలి. నీతిమంతులుగా బ్రతకాలి. నీతి మనల్ని దేవుని మార్గంలో నడిపిస్తుంది. అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. యోబు అతడు నేను నీతిమంతుని, నీతిని అనుసరించిన, నీతిని ప్రతిరోజు అనుసరించాను అడుగులు అడుగు వేస్తూ అని చెప్తూ ఉన్నా. దేవుని బిడ్డ, ఒక క్రైస్తవ బిడ్డ, దేవుని బిడ్డ అని పిలువబడుతున్నవారు ఎవరైనా పర్లేదు, నీతిగా బ్రతకాలండి. నీతి మాలిన పనులు చేయొద్దు, నీతి మాలిన బ్రతకొద్దు. ఇట్లా చూస్తుంటేనే తప్పేంటి ఒప్పేంటి తెలిసిపోతుంది. ఏమండి, లైట్ వేసినప్పుడు వెలుగు కనబడుతుంది, దాన్ని వెలుగు అంటాము. లైట్ లేకపోతే అది చీకటి. చీకటి అనగా పాపానికి సాదృశ్యం, వెలుతురు అనగా నీతికి సాదృశ్యం, చీకటి శ్రమలకు సాదృశ్యం, వెలుగు సంతోషానికి సాదృశ్యం. చీకటి తప్పుడు పనులు చేయడానికి కోరుకునే సమయం అది. వెలుతురు అనేది ఎవరైనా మనల్ని చూసుకుండ్రా అని మనల్ని మనము క్రమపరుచుకొని దిద్దుకొని బ్రతికే సమయం అది. గనక ఈ చీకటికి వెలుగుకు పొత్తు లేదు. లైట్ వేసిండ్రంటే చీకటి పారిపోవాల్సిందే. అట్లనే దేవుని బిడ్డ అని నిన్ను దేవునికి సమర్పించుకొని నీతిగా బ్రతుకుదాం అనుకుంటే నీవు నీతి క్రియలే చేయాలి కానీ, నీతిమంతులుగానే బ్రతకాలి కానీ అనీతిమంతులుగా బ్రతకకూడదు. దేవుడు మనకిచ్చిన మనస్సాక్షి ఏది నీతి, ఏది అనీతి, దుర్నీతి, ఏది మంచి, ఏది చెడు, ఏది వెలుగు, ఏది చీకటి, ఏది సత్కార్యము, ఏది దుష్కార్యము, ఏది పద్ధతి మనం బ్రతకడానికి అనుసరించాలా, ఏది అనుసరించకూడదు. వివేచన అనేది మన హృదయం ద్వారానే మనకు తెలుపబడుతుందండి. మనకు అంతరంగములో ఎవరో చెప్పినట్టే చెప్పుద్ది. నువ్వు అలా పలానోళ్ళని చూసినావు, వాళ్ళని పలకరించలేదు, వాళ్ళకి విష్ చేయలేదు, అది నీదే తప్పు అని మనసాక్షి చెప్తా ఉంటుంది. లేదా పలానోళ్ళు గౌరవించు, వాళ్ళను సంబోధించు, పలకరించు, నువ్వు ఇది మంచి చేసినావు, నువ్వు మందిరానికి వెళ్ళు, వెళ్ళకుండా పండుకొని ఉంటే అది మంచిది కాదు అని ఎవరో చెప్పరు, మన మనసాక్షి చెప్తుంది. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నేను ఎల్లప్పుడూ నా మనసాక్షి నిర్దోషమైనదిగా నేను చూసుకొనుతున్నా అంటాడు. మనస్సాక్షి అనేది మంచిగా ఉండాలి. ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల మనం దేవుని ఎదుట ధైర్యం గలవారమగుదుము. ఏ విషయంలో మన హృదయం మన యందు దోషారోపణ చేస్తుందో ఆ విషయంలో మనం దేవుని ఎదుట సమ్మతి పరుచుకుందాము అనే మాట రాయబడింది. గనుక నువ్వు నీ మనసాక్షే నీకు చెప్తుంది, నీ మనసే నీకు చెప్తుంది ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది సత్క్రియ, ఏది దుష్కార్యము అనేది. గనుక దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నీతిమంతుడు అంటే నీతి క్రియలు చేసేవాడేమో, అంతేకాదు భక్తిపరుడు. భక్తిపరులకు ఎలాగ నిర్వచనం ఇస్తామండి?
ఉట్టిగా బైబిల్ పట్టుకొని తెల్లచీర కట్టుకొని పెద్ద బైబిల్ పట్టుకొని పోతే భక్తి పరులు అంటారమ్మా వాళ్ళను? అంటారేమో పైరూపు చూసి. కానీ దేవుని బిడ్డలారా, ఎవడైనా నోటికి కళ్ళెం వేసుకోకపోతే నేను భక్తి పరుడునని గనక అనుకుంటే వాని భక్తి వ్యర్థమే అని ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో ఉంటుంది, మీరు చూడొచ్చు. నోటికి కళ్ళెం పెట్టకుండా ఇష్టారాజ్యంగా విచ్చలవిడిగా మాట్లాడతారు చూడండి, వాళ్ళు భక్తి చేస్తుండ్రంటే కూడా నమ్మొద్దు వాళ్ళను. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నేను కాదు. ఒకవేళ నేను చెప్తే నా మీదకి వస్తారేమో ఎవరైనా ఫైటింగ్కు, కానీ బైబిల్ చెప్తుందండి, ఎవడైనానో తన నోటికి కళ్ళెం వేసుకోకుండా నేను భక్తి పరుణని గనక అనుకుంటే వాని భక్తి వ్యర్థమే అని. అంతేకాదు, భక్తికి నిర్వచనాలు చెప్తున్నాండి. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబు గురించి, అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు, భక్తిపరుడు అని రాయబడింది. భక్తిపరుడునని అంటూనే కంటిన్యూషన్లో చెడుతనమును అసహించుకునేవాడు అని ఉంటుంది. అంటే నువ్వు చెడ్డ పనులు చేసుకుంటే నేను భక్తిపరుడిని అనుకుంటే అది వ్యర్థమే, అది నిన్ను నీవు మోసం చేసుకోవడమే. గనుక దేవుని బిడ్డలారా, చెడుతనమును అసహించుకోవాలా తప్పకుండా. ఏది చెడు, ఏది మంచి, ఏది కరెక్ట్ మాట్లాడుతున్నా, ఏది కరెక్ట్గా మాట్లాడట్లేదు, ఎక్కడ గర్వంగా మాట్లాడుతున్నా, ఎక్కడ తగ్గించుకొని మాట్లాడుతున్నా, ప్రతిదీ మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలండి. అయిన తర్వాత ఆదికాండంలో అబీమెలెకు అనే రాజు అబ్రహాం భార్య అయిన శారాను తీసుకెళ్ళి తన ఇంట్లో పెట్టుకున్నప్పుడు దేవుడు రాత్రిపూట అబీమెలెకుతో మాట్లాడుతాడు. ఇదిగో అబీమెలెకు, నీ ఇంట్లో నువ్వు తెచ్చిపెట్టుకున్న శారా ఉంది కదా, ఆమె ఒకని భార్య, ఆమెను ముట్టొద్దు, నువ్వు ఆమె భర్తకు అప్పచెప్పేసేయి అని చెప్తాడు. అయ్యో ప్రభా, నేను యథార్థ హృదయంతో చేసిన కదా నాయన, అతను నా చెల్లెలని చెప్పిండు కదా, అందుకు నేను తీసుకొచ్చిన, కానీ లేకపోతే నేనెందుకు తీసుకొస్తా ప్రభా అని అంటే, అబ్రహామును తెల్లవారగానే పిలిపించి అబీమెలెకు అడుగుతాడు, ఎందుకు నువ్వు నా సహోదరుని అని చెప్పినావు, నువ్వు ఎందుకు మాకు ఇట్లాంటివి చెప్పినావు అనంటే, ఈ స్థలంలో దేవుని భయము లేదు అందుకే నేను చెప్పిన అంటాడు. దేవుని బిడ్డ, దేవుని భయము ఉంటే తప్పుడు పనులు చేయరండి. దేవుని బిడ్డ, భక్తి కలిగిన వారు ఎవరు అనంటే, తప్పుడు పనులు చేయకుండా ఉండేవారు భక్తి పరులు అని చెప్పొచ్చు. మీకు రెఫరెన్స్ కూడా చూపిస్తా. ఆదికాండము 20వ అధ్యాయము 6వ వచనం. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయంతో దీన్ని చేసేవని నేను ఎరుగుదును, అందుకే నువ్వు పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించిన, నిన్ను ముట్టనీయలేదు ఆమెను. అంతేకాదు, తెల్లవారినప్పుడు అబ్రహాంను అబీమెలెకు పిలిపించి, ఎందుకు నువ్వు ఇట్లా చేసినావు అని 9వ వచనంలో అడుగుతాడు. అబీమెలెకు అబ్రహాంను పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా రాజ్యం మీదికి, నా మీదికి మహాపాతకం తెప్పిస్తుంటేవి కదా, ఎందుకు చెప్పినావు? మరి నేనేం పాపం చేసిందని నాకు అట్లాంటివి చెప్పినావు అంటే, ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రమును లేదు అందుకే చెప్పినా అంటాడు 11వ వచనంలో. ఆదికాండం 20:11వ వచనంలో. దేవుని బిడ్డ, దేవుని భయం లేకుండా బ్రతుకుతే భక్తి చేసినట్టు కాదు. చెడుతనంను అసహించుకోకపోతే భక్తి చేసినట్టు కాదు. నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే భక్తి చేసినట్టు కాదు. అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా తల్లిదండ్రులు లేని వారిని ఆదరించడము, విధవరాలను చేర్చుకోవడము, అదే కదా పవిత్రమైన భక్తి అంటాడు. అంటే నువ్వు భక్తి చేసేటోళ్ళు తల్లిదండ్రులు లేని వాళ్ళను కొంచెం జాలి చూపియాల, విధవరాన్లను కొంచెం కనికరించాల, పరదేశులను కొంచెం కనికరించాల. దేవుని భయం ఉన్న వాళ్ళు అట్లాంటివి చేస్తారండి. దేవుని బిడ్డ,
దేవుని భయము హృదయంలో ఉంటే, అరే తల్లిదండ్రులు లేని పిల్లలు నేను అలాగే చెయ్యొద్దు, విధవరాన్లను నేను అలాగే చెయ్యొద్దు, పరదేశులను నేను అలాగ బాధ పెట్టొద్దు అనుకుంటారండి. భక్తి ఉంటే, భయం ఉంటే, దేవుని భయం ఉంటే, దేవుని మాటకు లోబడితే. దేవుని బిడ్డ, మరి సుమేయోను భక్తిపరుడు అంటే ఆయన చెడుతనాన్ని అసహించుకున్నవాడని చెప్పొచ్చు. పాపం చేయకుండా తను తాను కాపాడుకున్నాడు, చెడుతనంను అసహించుకున్నాడు, నోటికి కళ్ళెం పెట్టుకున్నాడు అని కూడా మనం అనుకోవచ్చు. గనుక భక్తిపరులమై ఉన్నామా మనము? పైకి భక్తి గలవారమై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉన్నామా? లేకపోతే అది మీరు తిమోతి పత్రికలో చూడొచ్చు. పైకి భక్తి గలవారు, అబ్బా కొంతమంది ప్రార్థన చేస్తే ఇక ప్రభువే దిగొస్తుండా అన్నట్టే ఉంటుంది. క్రియలు చూస్తేనైతే, మాటలు చూస్తేనైతే కత్తిపోటు వంటి మాటలే. నేను ఈ మాట మాట్లాడితే వాళ్ళకి ఎంత బాధ అయిద్దో, ఎంత నొప్పి కలుగుద్దో. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అని 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో ఉంది. మరి ఎందరిని ద్వేషిస్తలేమండి? ఎందరి గురించి విరోధంగా మాట్లాడము? అసలు అవసరమా విరోధంగా మాట్లాడేది? కొంతమందికి నువ్వు ఏదన్నా చెయ్యి దానికి యాంటీగా మాట్లాడతారు, ఏ మాట అన్నా చెప్పు దానికి యాంటీగా మాట్లాడతారు. అవసరమా మనకు? చిన్న మాట చెప్తున్నా, నేను చూసినవి. స్కూటర్ తెచ్చి ఆంటీ నేను బండి కొనుక్కున్నా ఆంటీ ప్రేయర్ చెయ్యరా? సరే బండి తెచ్చుకున్నాడు కదా, ఎంత కష్టపడి తెచ్చుకుండో. మనకేమి లేని స్థితిలో ఒక్కొక్కటి కొనుక్కుంటున్నప్పుడు సంతోషం అయిద్దండి. చాలా కలిగి ఉన్నామంటే ఇక ఏది కొన్నా కానీ అబ్బో ఆ సంతోషం ఉండనే ఉండదు. ఇక లేని స్థితిలో పొందుకోవడమే సంతోషం. సరే ఈ బండి తెచ్చుకున్న వాళ్ళు ప్రార్థన చేయమంటే నేను పోతే కొందరు చుట్టూన్న వాళ్ళు అంటారు, అయ్యో ఈ బండి కొన్నావు, ఫలాని బండి కొనొద్దా, అది మైలేజ్ ఎక్కువ ఇస్తుంది. ఈ కలర్ కొన్నావా, ఫలాని కలర్ కొనొద్దా, నీకెందుకు, నీ ఇష్టం ఉన్నది నువ్వు కొనుక్కున్నావు, వాళ్ళ ఇష్టం ఉన్నది వాళ్ళు కొనుక్కున్నారు. పోనీ మంచిది ఏదన్నా ఉంటే చెప్పు. ఎట్లా చెప్తావు? నువ్వు కొత్త వస్తువు తెచ్చుకున్నావు, నేను చాలా సంతోషపడుతున్నా, కానీ నేను విన్నది ఫలానిది కొంచెం బ్రేక్స్ తొందరగా ఫెయిల్ అవుతున్నాయట, లేకపోతే పలాని సడన్ బ్రేక్ వేస్తే కింద పడుతుండ్రంట, అట్లాంటివి ఏమన్నా ఉంటే చెప్పు నువ్వు చూస్తే. కానీ నువ్వు విమర్శనాత్మకంగా అనేదానికి, సదుద్దేశంతో అనేదానికి నీ మాటలలోనే అర్థమైపోద్దండి. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, భక్తి పరులమై ఉండాలండి. భక్తి పరులు మాట్లాడాలంటే కూడా భయపడతారు. మీకు తెలుసా, చాలా మితంగా మాట్లాడతారు. నేను ఈ మాట మాట్లాడితే ఎదుటిళ్ళకి ఎంత నొప్పి కలుగుద్దో, ఎంత బాధ కలుగుద్దో. ఆచి తూచి మాట్లాడాలండి. ఇశ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడట. ఇశ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు అంటే ఆదరణ లేని వారుగా ఉన్నారు అన్నట్టు. దేవుని బిడ్డ, ఈ రోజుల్లో డబ్బు అందరికి ఉండొచ్చు, కష్టపడి పని కూడా చేస్తుండొచ్చు అందరూ. ఈ సెల్ ఫోన్లు, ఈ టెక్నాలజీ వచ్చింది కదండి. సెల్ ఫోన్ కొనుక్కోవాలంటే కొనుక్కొని ఈఎంఐ కట్టేటోళ్ళు ఉంటారు. బండి కావాలనుకుంటే బండి కొనుక్కొని ఈఎంఐ కట్టేటోళ్ళు ఉంటారు. ఇల్లు కావాలంటే ఇల్లు కొనుక్కొని ఈఎంఐ కట్టేటోళ్ళు ఉంటారు. మరి ఈఎంఐలు అన్నీ కట్టుకోవాలి అని అంటే కష్టపడి పని చేయాలి కదా, కష్టపడి పని చేస్తారు. సరే ఇవాళ రేపు డబ్బులు తక్కువ ఎవరికేం లేవండి. కొందరు కొన్ని అట్టహాసాలు చేసినప్పుడు చూడాలి, ఎక్కడి నుండి పుట్టిస్తారో, ఎక్కడి నుండి చేస్తారో. వాళ్ళు పూర్తిగా లేనట్టే ఉంటారు, కానీ వాళ్ళు చేయాల్సి వచ్చినప్పుడు బయటికి తీస్తారు అంతా. సరే ఏది ఏమైనా డబ్బులు అందరికి ఉన్నాయి, అన్నీ అందరికి ఉన్నాయి. లేనిది ఏందో తెలుసా మీకు? ఆదరణ లేదండి. అందుకే ఈ సుమేయోను ఆదరణ కొరకు కనిపెట్టేవాడట. ప్రభువా, ఇశ్రాయేలు ప్రజల ఆదరణ కొరకు నువ్వెవరిని పంపిస్తావు? ఆదరణ లేక నశించిపోతున్నాయన. ఈ రోజుల్లో ఎంతోమందికి ఆదరణ లేదండి. కుటుంబాల్లో ఆదరణ లేదు, ఉద్యోగ స్థలాల్లో ఆదరణ లేదు,
తల్లిదండ్రులకు ఆదరణ లేదు, తోబుట్టువులకు ఆదరణ లేదు, మధ్యలో తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో ఆ సయోధ్య లేదు. ఆదరణ కొరకు కనిపెడుతూ ఉండండి. అర్రులు చాస్తుండ్రు అని అంటారు చూడండి. వెతుకుతా ఉండ్రు, చేతులు చాపుకొని వెతికి వెతికి చూస్తుండ్రు. మాకు ఆదరణ ఎక్కడ దొరుకుద్ది, మాకు ఆదరణ ఎక్కడ దొరుకుద్ది. ఎవరన్నా ప్రేమగా ప్రియంగా మాట్లాడితే వాళ్ళ దగ్గర మనసు హత్తుకొని పోద్దండి. దేవుని బిడ్డ, ఆదరణ కొరకు కనిపెట్టే వ్యక్తే సిమియోను. ఈనాడు ఆదరణ దొరకకుండా కనుమరుగైపోతుంటే ఆదరణను పంచిపెట్టే బిడ్డల కొరకు సిమియోను ప్రార్థన చేసిండట. అయితే నువ్వు క్రీస్తును చూడక మునుపు మరణం కావు అని పరిశుద్ధాత్ముడు చెప్పిండంట. అయితే యేసుప్రభుని చూసినాక ఏమని ప్రార్థన చేస్తుండండి? నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. యేసు ప్రభువును చూసి చెప్తున్న మాటలు ఇవి. నీవు సిద్ధపరిచిన రక్షణ ఇది. నీ ప్రజల కొరకు నీవు సిద్ధపరిచిన రక్షణ. ఇశ్రాయేలీలకు మహిమ కలగడానికి తీసుకొచ్చిన వ్యక్తి యేసు. అన్యజనులకు వెలుగు కలగడానికి, ఆదరణ కలగడానికి వచ్చిన వ్యక్తే యేసు ప్రభు. ఈ యేసు ప్రభుని నేను చూసినా గనక నీ దాసుని సమాధానంగా పోనీయని తన గురించి ప్రార్థన చేసుకుంటాడు. దేవుని బిడ్డ, ఎందరో ఆదరణ లేకున్నారండి, ఎందరో దుఃఖంతో ఉన్నారు. ఏం మాట్లాడితే ఏం తప్పుపడతారో, ఏం మాట్లాడితే ఎక్కడ గొడవ ఇద్దో. ఏ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నా కానీ ఇంకొక థర్డ్ పర్సన్ గురించి మాట్లాడి నొప్పి కలిగించాలి. దేవుని బిడ్డ, మనం దేవుని బిడ్డలం. నా నోటి మాటలెల్లా పరుల గాయములన్ మాన్పాలి. ఆరాధన 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 నా ప్రియ యేసునికే, పవనాత్మ ప్రభునకే. శుభవేళలో నీ మోమును చూచి అర్పించేదను నన్ను. ఆరాధన స్తుతి స్తోత్రములు తండ్రి నీకేనయ్యా. అయ్యా, నా నోటి మాటలలో పరుల గాయములను మానుపాలే ప్రభువా. వారి గాయాలను గట్టాలని ఆయన, వారి దుఃఖం మర్చిపోగలగాలి ప్రభువా. వారి ధైర్యాన్ని నెమ్మదిని పొందగలగాలి ప్రభువా. ఆదరణ కలిగించే వ్యక్తిగా నన్ను చెయ్యి. సిమియోను ఇశ్రాయేలీల ఆదరణ కొరకు కనిపెట్టి మొరపెడితే పరిశుద్ధాత్ముడు వచ్చి చెప్పిండంట, ఇదిగో నీవు ఇశ్రాయేలీలకు ఆదరణ కొరకు పంపించే ప్రభువును చూసే వరకు అసలు నీవు మరణించవు అని చెప్పిండంట. యేసు ప్రభు రాగానే, నాదా ఇప్పుడు నీ దాసుని సమాధానంగా పోనిస్తున్నావు అంటుండు. అవును దేవుని బిడ్డ, ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రభువా నన్ను ఒక ఆదరించే వ్యక్తిగా వాడుకో. మీరు అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో చూస్తే బర్నబా అనే వ్యక్తి కనపడతాడు. ఆ బర్నబాకు హెచ్చరిక పుత్రుడని అర్థం ఇచ్చే, ఆదరణ పుత్రుడని అర్థం ఇచ్చే పేరు పెట్టబడింది. బర్నబా ఆదరించేవాడండి, ఆదరణ పుత్రుడు. మీరు అపోస్తుల కార్యము 4వ అధ్యాయం చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది. ఆయన తర్వాత 9వ అధ్యాయమేనా చూస్తా, ఒకసారి రెఫరెన్స్ తీసి చదువుతా. దమస్కుకు వస్తున్నటువంటి సౌలు మార్గమధ్యంలో దర్శనం చూసిన తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడి, ఆయన సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు, నీవెవడవు ప్రభువా,
అంటే నేను నీవు హింసించుతున్న యేసును అని చెప్తాడు. సరే, ఆ యొక్క సౌలు దర్శనం చూసిన తర్వాత మార్పు నుండి యేసుప్రభువే దేవుడని ప్రకటిస్తుంటే ఎవ్వరు కూడా చేర్చుకోలేదట. అతడు శిష్యుడని ఎవ్వరు నమ్మలే. అమ్మో, ఈయన హింసించడానికి వచ్చిన వ్యక్తి కదా, ఈయన యేసుప్రభు శిష్యుడని ఎట్లా నమ్మాలా అనుకున్నారు. అందరు భయపడ్డారంట. 26వ వచనం చదువుతున్నాండి, 9వ అధ్యాయము అపోస్తుల కార్యం. అతడు యెరూషలేములోనికి వచ్చే శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేశాను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతన్ని దగ్గర తీసి అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెననియు ప్రభువు అతనితో మాట్లాడాననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యంగా బోధించననియు వారికి వివరముగా తెలియపరచను. అందరూ భయపడి పారిపోతుండ్రు, దూరం పెడుతుండ్రు, ఎవ్వరు కూడా దగ్గర తీస్తలేరు సౌలును. కానీ బర్నబా మాత్రం దగ్గర తీసిండటండి, చేర్చుకున్నాడట. దేవుని బిడ్డ, ఆదరణ పుత్రునిగా ఆదరించే వ్యక్తిగా నీవు ఉంటావా? నీ మాటలు ఎదుటి వారికి ఆదరణ కలిగించాలి. క్రిస్మస్ సందర్భంగా సిమెయోను ఏ విధంగా ఇశ్రాయేలీల ఆదరణ కొరకు కనిపెట్టాడో, నేను కూడా యేసు ప్రభు ద్వారా ఆదరణ ఉంది కనుక నేను ఒక దేవుని బిడ్డగా ప్రవర్తించి ఎదుటి వారికి ఆదరణ కలిగిస్తా. ఎదుటి వారికి ఆదరణ కలగాలని దేవుని సన్నిధిలో మొరపెడతా. యేసు ప్రభు ద్వారా మాత్రమే ఆదరణ కలుగుద్ది అని చెప్తా నేను. దేవుని బిడ్డ, అలాంటి తీర్మానం ఉందంటారా? అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో బర్నబా గురించి రాయబడి ఉంది. 4:36. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టిరి. హెచ్చరిక పుత్రుడు అంటే ఫుట్ నోట్లో ఆదరణ పుత్రుడు అని ఉంది. ఇప్పుడు అర్థమైంది కదండి, బర్నబా అంటే ఆదరణ పుత్రుడు. సిమెయోను కనిపెట్టింది ఆదరణ కలిగించే వ్యక్తి కొరకు. యేసు ప్రభు వచ్చినప్పుడు ఎత్తుకొని, ఇదిగో నేను కన్నులారా చూసిన ఇశ్రాయేలుకు కలిగే రక్షణను అంటున్నాడు. రక్షణ అంటే ఎవరు? యేసు ప్రభువే. ఆదరణ అంటే ఎవరు? యేసు ప్రభువే. యేసు ప్రభు ఆదరించే వ్యక్తి. మీ యొద్ద ఎల్లప్పుడు ఉండడానికి పరిశుద్ధాత్ముని మీ దగ్గరికి పంపిస్తా అని యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు కదా. ఎల్లప్పుడు నివసించడానికి ఆదరణను పంపించాడు, పరిశుద్ధాత్మను. పరిశుద్ధాత్మ పొందిన దేవుని బిడ్డ, నువ్వు ఎదుటి వారిని ఆదరించు, ఎదుటి వారిని ధైర్యపరచు, ఎదుటి వారిని సంతోషపెట్టు, ఎదుటి వారికి మేలుకరంగా ఉండు. అది క్రిస్మస్ సందర్భంగా చేయాల్సింది. అంతేగాని బట్టలు కొనుక్కోవడమో, బట్టలు వద్దని నేను అనట్లేదు మళ్ళీ, లేకపోతే నేను కొనుక్కోను అని కూడా అనుకోవద్దు. ఏదో ఒక సందర్భం ఉండాలి కదండి కొనుక్కోవడానికి. కానీ వాటి కొరకు జిద్దు పెట్టేది ఏం లేదు. ఉంటే కొనుక్కుంటా, లేకపోతే లేదు, ఊరుకుంటా. 93వ సంవత్సరం నుంచి అయితే ఆ సంవత్సరం దేవుడు నాతో మాట్లాడాడు. విధవరాల హృదయమును సంతోషపెట్టి తిని అని యోబు గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడితే, ఉట్టి 3 మెంబర్స్కి, విడోస్కి బట్టలు తెచ్చి ఆహారం పెట్టి వారిని సంతోషపెట్టిందండి. 3 మెంబర్స్కే 93వ సంవత్సరం. ఇప్పుడు 2003 పోయింది, 2013 పోయింది, 2023 కూడా పోయింది. నా భర్త గారు ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన, మధ్యలో ఒక 2 ఇయర్స్ నా భర్త గారు ప్రభు దగ్గరికి వెళ్ళిన మూమెంట్లో తేలేదు 2 ఇయర్స్. అప్పుడు నాకు కలిగిన నష్టము నా పిల్లలతో పంచుకున్నప్పుడు, మమ్మీ మనం ఒక పని చేస్తుండేది కదా క్రిస్మస్ వస్తే, అది నువ్వు చెయ్యలేదు, అది అటు పోయింది అని అన్నారు. కరెక్టే అనిపించింది. అది చేసినప్పుడు చాలా సంతోషం. మీరు నాకేదో పంపించమని చెప్పట్లేదు. నేను బీదలను కనికరించువాడు, యెహోవాకు అప్పిచ్చువాడు. ఎందరో ఏడుస్తుండ్రండి, తినడానికి పోషణ లేక, ధరించడానికి వస్త్రాలు లేక, నిలవడానికి నివాసము లేక.
నేను రాత్రి ఒక యవన కుమారుడు చనిపోతే అక్కడ పాటలు పాడి ప్రభువును స్తుతిస్తుంటే రాత్రి అంతా ఉండడానికి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. పొద్దున్న 4:30కి ఇంటికి వచ్చాను. ఆ 4:30కి రావడమే కాళ్ళు చేతులు కడుక్కొని చీర మార్చుకొని అట్లనే మంచం మీద పడిపోతే మార్నింగ్ ప్రేయర్ సెల్కి కూడా వేరే అరేంజ్మెంట్ చేశాను వాక్యం చెప్పడానికి. నాకు కొంచెం కూడా గుర్తు లేనంత డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయినా నాకు నా కూతురు ఫోన్ చేసి చెప్తుంది, మమ్మీ వార్తలు చూస్తున్నావా అన్నది. ఏం చూడలేదు బిడ్డ, ఏమైంది చెప్పు అన్న. హైదరాబాద్లో స్వల్పంగా భూమి కంపించిందని చెప్తుండ్రు. దేవుని బిడ్డ, మరుక్షణం ఏమైద్దో మనకు తెలియదు. మనం ప్రభు బిడ్డలం కదా, ప్రభు కొరకు జీవించాలి కదా. నా మాటలు ఎదుటివారి గాయాలను మానపాల, నా క్రియలు ఎదుటివారిని సంతోషపెట్టాల. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. సిమెయోను ఏ విధంగా భక్తిగా ఉన్నాడో, ఏ విధంగా ఆదరణ కొరకు కనిపెట్టాడో, ఏ విధంగా నీతిగా జీవించాడో, ఏ విధంగా పరిశుద్ధాత్మ అతని మీద ఉందో అలాంటి లక్షణాలు కలిగిన వారంగా జీవించుటకు దేవుడు తన కృప మెండుగా మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఒక వాగ్దాన వాక్యం చదువుతానండి. 34వ కీర్తన. ముప్పై 34వ కీర్తన 9వ వచనం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. దేవుని వాగ్దానం. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. దేవుని యందు భయభక్తులు కలిగిన మనందరినీ దేవుడి వాగ్దానంతో నింపి సంతోషపరచునుగాక, దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నాయన, మా దయగలిగిన ప్రభా, ఈరోజు సిమెయోను జీవితం గురించి ధ్యానించుకున్నాం. అతను నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలీల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టినవాడు, పరిశుద్ధాత్ముడు ఆయన మీద ఉండెను. నిజమే ప్రభా, మాకు అట్టి కృపనియ్యి ప్రభా. ఎదుటివారి ఆదరణ కలిగించే వ్యక్తులంగా ఉండడానికి మాకు నేర్పించు, మమ్మల్ని చక్కబెట్టు, మమ్మల్ని దిద్దు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను ఆదరించు నాయన. అయ్యా, నీ ఒక్కడివి ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, లేవనెత్తే దేవుడు, కన్నీరు తుడిచే దేవుడు, సహాయము చేసే దేవుడు నాయన. కనుక నీవే ప్రతి ఒక్క బిడ్డను దీవించమని, వాక్యం విన్న ప్రతి బిడ్డను ఆయన నీ వాక్యం ద్వారా మాత్రమే ఆదరణ ఉంది, నిన్ను సేవించే నీ బిడ్డల ద్వారా ఆదరణ కలుగుతుందని గ్రహించి ఆ విధంగా ఉండే విధంగా మీరే ప్రేరేపించమని, నీ నామం ధరించిన వారందరూ కూడా చక్కని ఆదరణ కలిగించే మాటల చేత నిండి ఉండే కృపనీయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము, సహవాసము, ఆదరణ, కాపుదల ఆయన సన్నిధిలో తలవంచిన బిడ్డలకు, సకల పరిశుద్ధులకు నిత్యము తోడైండి నడిపించును గాక. ఆమేన్.